పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి 60% అనుకూలంగా ఉంటుంది. ఒక 40% మాత్రం కొద్దిగా ప్రతికూలతలు కనిపిస్తాయి. అవి ఎక్కడ కనిపిస్తాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. ప్రధానంగా మిథున రాశికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. మీ జన్మరాశికి దశమ స్థానంలో 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఏమేమి గ్రహాలు? శని రాహు గ్రహాలు, బుధ శుక్ర గ్రహాలు, రవి, మొత్తం 5 గ్రహాలు మీ రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాయి. దశమ స్థానం అంటే ఏంటి? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం. దానినే కర్మస్థానం అంటాం. కర్మస్థానంలో 5 గ్రహాల యొక్క ప్రభావం మీకు ఓవర్లోడ్ అవుతుంది. అంటే ఏ పని చేసేటటువంటి వారికైనా సరే అధికమైనటువంటి ఒత్తిడి కలిగిస్తుంది. ప్రధానంగా రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి దశమ స్థానం అనేది బుధుడికి నీచ స్థానం, అంటే మీనరాశి నీచ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏదో తెలియనటువంటి ఒక చిన్న ఇబ్బంది పెద్ద నిర్ణయానికి దారితీస్తుంది. అంటే నిజంగా చెప్పాలంటే ఒక 1% ప్రాబ్లంని మీరు 100% క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా 1% ప్రాబ్లం కనిపించినప్పుడు ఆ 1% ఆ ఒక్కటి వదిలేయాలి. ఒక అద్భుతమైనటువంటి డైలాగ్, ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ ఏమిటంటే, ఏదైనా ఒక రోజులో ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట, ఒక గంట మనకు అనుకూలంగా జరగకపోతే, లేకపోతే ఆ రోజంతా మనకు అనుకూలం కాదు. ఆ 1 అవర్ మాత్రమే ప్రతికూలం. ఆ 1 అవర్ లేదా అంటే ఆ గంట సమయాన్ని మనం ఆ రోజు మొత్తం కనుక ఆలోచిస్తూ ఉంటే రోజంతా పాడైపోతుంది. అలానే ఇక్కడ మీకు ఒక 1% మాత్రమే ఉద్యోగపరంగా ప్రతికూలత కనిపిస్తుంది. దాన్ని మీరు పెంచుకోకుండా అక్కడ కనుక కట్ చేసుకుంటే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో మిథున రాశి వారికి ఆర్థికంగా బలంగా తయారవుతారు. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. తీవ్రమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ నుంచి బయటకు వస్తారు. మాట్లాడేటటువంటి మాట అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 3వ తేదీ వరకు మీ జన్మరాశులనే కుజుడు సంచరిస్తూ ఉంటాడు. 3వ తేదీ సాయంత్రం నుంచి కుజుడు మీ జన్మరాశికి ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో మిథున రాశి వారికి వాక్స్థానం మీద బాగా ప్రభావం చూపిస్తుంది. అంటే సౌమ్యంగా ఉండాలి. అగ్రెసివ్ నేచర్ పనికిరాదు. తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు చేష్టలు కానీ, తొందరపాటు మాటలు కానీ ఎక్కువ ప్రతికూలతలు కలిగిస్తాయి. అలానే కుటుంబపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. తృతీయ స్థానాధిపతి రవి మీ జన్మలగ్నానికి దశమ స్థానంలో సంచరించేటప్పుడు తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో చాలా ఆనందాన్ని పొందుతారు. చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు రాహుతో కలిసి సంచరించేటప్పుడు తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరించేటప్పుడు ఎవరైతే ఈ మాసంలో ప్రేమ వివాహం, లవ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది అని చెప్పాలి. అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి మాసం అని చెప్పాలి. అలానే ఎడ్యుకేషన్ పరంగా కనుక తీసుకుంటే విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో బాగా ఫోకస్ చేయాలి. చతుర్థంలో కేతువు యొక్క ప్రభావం ఉంది. మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరించేటటువంటి 5 గ్రహాల యొక్క సప్తమ వీక్షణం కూడా మీ రాశికి చతుర్థ స్థానం మీదనే ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ అంటే స్టడీస్ మీద విద్యార్థులు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పాలి. అలానే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మీ జన్మరాశికి దశమ స్థానంలోనే రవి, బుధుడు, శని, శుక్రుడు, రాహు ఈ 5 గ్రహాల యొక్క కలయిక నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు కల్పిస్తుంది. కొత్త అవకాశాలు అనేటటువంటి రాశి వారిని వెతుక్కుంటూ వస్తాయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే దశమ స్థానంలో శని రాహు గ్రహాల యొక్క కలయిక మిథున రాశి వారికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నారో
చాలా రోజుల నుంచి సంవత్సరాల నుంచి ప్రయత్నించి విసిగిపోయినటువంటి వారికి కూడా అసలు అప్రయత్నపూర్వకంగానే విదేశీ యోగం అనేటటువంటిది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా కొంచెం మీ ప్రయత్నం మొదలు పెట్టండి. బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే భార్య భర్తల మధ్య విభేదాలకు కారణాలు వస్తాయి. కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాలలో ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి పనికిరాదు. అలానే భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి భాగస్తుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు కనుక పాటిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు ఎగ్జాల్టేషన్లోనూ బుధుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఇక్కడ ఈ మాసం ప్రథమ పక్షంలో సూచిస్తున్నాయి అని చెప్పాలి. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం 4:33 వరకు ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని అనుకూలతను కలిగిస్తుంది. కానీ 1వ తేదీ సాయంత్రం 4:33 నుంచి 3వ తేదీ సాయంత్రం 6:26 వరకు ఉండే సమయంలో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు, ఆర్థిక నష్టాలు, కొంచెం మాట తడబాటు జరగటము, ఆశించిన ఫలితాన్ని పొందలేకపోవటము, మంచి నిర్ణయం తీసుకున్నా అది ప్రతికూలంగా మారటం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో అవకాశాలు వినియోగించుకోలేకపోతారు. 3వ తేదీ సాయంత్రం 6:26 నుంచి 5వ తేదీ రాత్రి 11:28 మధ్యలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, బలం పెరుగుతుంది, ఏదైనా చేయగలననే నమ్మకం అనేటటువంటిది పెరుగుతుంది. ఇక్కడ మీకు మా పై అధికారుల నుంచి సపోర్టు కానీ, ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలతలు కానీ, కుటుంబపరమైనటువంటి ఆనందం కానీ కలుగుతూ ఉంటుంది. 5వ తేదీ రాత్రి 11:28 నుంచి 8వ తేదీ ఉదయం 7:55 వరకు ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది. ఆర్థిక లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. 8వ తేదీ ఉదయం 7:55 నుంచి 10వ తేదీ రాత్రి 7:05 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది కంప్లీట్గా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ధైర్యంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ మీకు ఖచ్చితంగా ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి సమస్యలు కూడా పరిష్కారం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. 10వ తేదీ రాత్రి 7:05 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు, యోగాలు కనిపిస్తున్నాయి. ఒక ఉద్యోగపరమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ మీకు దశమ స్థానంలో శని, రాహుగ్రహాల యొక్క కలయిక ఏర్పడినటువంటి కారణం చేత ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయటం వలన దశమ స్థానంలో ఏర్పడినటువంటి శని రాహు గ్రహాల యొక్క కలయిక కానీ, ఆ శపిత దోషం యొక్క నివారణ కానీ జరుగుతుంది. దుర్గాదేవి యొక్క ఆరాధన వలన కానీ, దుర్గాదేవికి నిమ్మకాయలతో దండలు సమర్పించడం వలన కానీ, లేదా దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో దీపం పెట్టడం వలన కానీ, ఏ వారమైనా పర్వాలేదు దీపం పెట్టడం వలన కానీ దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఉద్యోగపరమైన దోషాలని తొలగిపోతాయి. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.